అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల అమలు కొరకై దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఈరోజు పాతదామరాజపల్లి గ్రామంలో 5 కౌంటర్లు పెట్టి అభయహస్తము గ్యారంటీల అమలుకు దరఖాస్తు ఫారాలు స్వీకరిస్తున్నాము. అదేవిధంగా అభయహస్తానికి సంబంధం లేని ఇతర దరఖాస్తులు స్పెషల్ కౌంటర్, జనరల్ కౌంటర్ ద్వారా పెట్టి స్వీకరించుతున్నాము. ఎవరైనా రాయరాని దరఖాస్తుదారులకు హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళ ద్వారా ఫిలప్ చేయించి కూడా దరఖాస్తులు ఫిల్ చేసి సంబంధిత కౌంటర్లకు అందజేపిస్తున్నాము. ఇందులో వృద్ధులకు, వికలాంగులకు 5వ కౌంటర్ స్పెషల్గా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఓల్డ్ దామరాజపల్లి గ్రామ ప్రజలే కాకుండా సమస్త గ్రామ పంచాయతీ ప్రజలు ఆయా గ్రామ పంచాయతీలలో వాళ్ళ గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయవాలను. రేపు మాత్రము నడికూడ మరియు చిట్టాపూరు ఉన్నవి. నడికూడ, చిట్టాపూరు రేపు గ్రామ పంచాయతీలలో ఆయా ఏర్పాటు చేసిన ప్రజాపాలన శిబిరాలలో దరఖాస్తులు స్వీకరించబడతాయి. సమస్త మండల ప్రజలు కూడా రేపటి వరకు 6వ తారీఖు వరకు కూడా వారి అంటే ఎవరైనా షెడ్యూల్ ప్రకారం ఇవ్వనట్లయితే రేపటి వరకు వారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తులు వారికి పంచాయతీ కార్యదర్శికి అందజేయగలరు. రేపు కేవలము నడికూడ మరియు చిట్టాపూర్ ఈ 2 గ్రామాల ప్రజలు మాత్రము ఆయా గ్రామ పంచాయతీ నిర్దేశించిన దరఖాస్తు ఎక్కడ స్వీకరిస్తారో అక్కడ ఆల్రెడీ ప్రచారం చేయడం జరిగింది. నడికూడనేమో ప్రైమరీ స్కూల్లో, చిట్టాపూరు జెడ్పిహెచ్ఎస్లో దరఖాస్తుల స్వీకరణకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ 2 గ్రామాల ప్రజలు అక్కడ వినియోగించుకోవాలి. మిగిలిపోయిన వేరే ఇతర గ్రామ ప్రజలు గిట్ట ఎవరన్నా దరఖాస్తు చేసుకోవడం మిస్ అయితే వారందరూ కూడా ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలి. ఇది గవర్నమెంట్ సూచించిన ప్రకారము నిరంతర ప్రక్రియ. ప్రతి 4 నెలలకోసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది దరఖాస్తు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా ఒక్క కుటుంబానిగా భావించి ఆ కుటుంబం నుంచి ఒకటే దరఖాస్తు చేయాలా. ఆ ఒక్కటే కుటుంబం ఉన్నోళ్ళు 3-4 దరఖాస్తులు దయచేసి చేయవద్దని కోరుచున్నాము. ఎందుకంటే మీరు 3-4 దరఖాస్తులు చేయడం వల్ల అది వాటిని మళ్ళీ ఒకటే కుటుంబంగా పరిగణించి చేయడం కోసం అనేక ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నవి. మీకు ఏ కోరిక మీకు దేనికోసం దరఖాస్తు చేయాలనుకున్నా కూడా ఆ అందరు ఫ్యామిలీ మెంబర్స్కు ఒకటే దరఖాస్తు ఫారం సరిపోతుంది. ఈ దరఖాస్తు ఫారం ఫిల్ చేసేటప్పుడు దయచేసి ఎలక్ట్రిసిటీ మీటర్ కోసము ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్ అన్న కాడ యూఎస్సీ నెంబర్ వేయండి. అదేవిధంగా రైతు కూలీలకు కావాలనుకుంటే జాబ్ కార్డు వేయాలి. గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటే అది గ్యాస్ కంపెనీ వారి కన్జ్యూమర్ ఐడి లేదా కస్టమర్ ఐడి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఏ ఒక్క కాలం కూడా ఫిల్అప్ చేయకుండా వదిలేయవద్దని తెలిపనేది. ముఖ్యంగా విన్నవించేది ఏంటంటే, రైతు బంధు కానీ పెన్షన్లు కానీ మంజూరైన వాళ్ళు అవి ఐజిటీజ్గా కొనసాగుతాయి. కాబట్టి ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తులు వాటి కోసము సమర్పించవద్దని కోరుచున్నాము.